డిటీసీపీలో అయితే చూస్తున్నాను నేను, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఎండి వచ్చింది, ఇంకా దానికి మించి చేస్తారా? అసలు అందులో ఏమేమి ఇస్తారు మీరు? నేను ఇందాక అదే చెప్పాను మీకు, ఇక డిటీసీపీఆ హెచ్ఎండిఆ అనేది అదొక క్రైటీరియా అంతే. నాకు వరకు ల్యాండ్ లేఅవుట్ అంటే లేఅవుట్ అంతే. ఇక్కడ కస్టమర్ అయినా అక్కడ కస్టమర్ అయినా ఒకటే ఇవ్వాల్సింది. అంటే బేసిక్గా వీఇన్ఫ్రా అనేది డెవలప్మెంట్లో స్ట్రాంగ్. సూపర్ ఫైన్. మా రోజుల్లో ఎట్లుంటుండే, ఎకరా భూములు కొంటుండే కదా సార్, కొని పడేస్తుండే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో ఏదో అట్లా ఆలోచన వేసి ఉంటుంది. ఇప్పుడున్న రోజులలో మాత్రం ఎక్కువ లేదు, జస్ట్ 1 yearలో పెరగాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగా మీ వెంచర్ ఎలా సపోర్ట్ ఇస్తుంది? లేఅవుట్స్లో కోట్లు ఉన్న వాళ్ళు వచ్చి ప్లాట్లు కొనరు. ఎవరైనా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే ప్లాట్లు కొంటారు. మిడిల్ అప్పర్ మిడిలే లోన్స్ పెట్టుకోను ఇంకోటో వాళ్ళ హార్డ్ అండ్ మనీని మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఎమోషన్ని బేసిక్గా నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సూపర్ సార్. సో వాళ్ళ ఎమోషన్స్ని మా దగ్గర పెట్టినప్పుడు మేము చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫ్యాషన్ అంటే కూడా దానికంటే ఇంకొక మంచి పదం వాడితే బాగుంటుంది. నేను చాలా ఇష్టంగా చేస్తున్నా యాక్చువల్గా. అంటే ఏదో కమర్షియల్గా కాకుండా ఇష్టంగా చేస్తున్నా. దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి బేసిక్గా. అవునవును. మనం ఇష్టంగా చేస్తున్నప్పుడు ఆ కష్టాలన్నీ పెద్ద కనిపించవు. సార్, షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చాలామంది ఫోన్ చేస్తారు. ఫస్ట్ గుర్తొచ్చేది మీ వెంచరే. ఎందుకు విషయం అంటున్నానంటే 100 feet రేడియల్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. అదేవిధంగా మనకు ఇటు విల్లాలకు కానీ ఇటు వెనక ఇల్లాలకు కానీ షాద్నగర్ బస్టాండ్కి అతి సమీపంలో ఉంటుంది. అన్నిటికి మించి మీ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే చాలా ఫ్యాషన్గా చేస్తుంది సార్ దీన్ని డెవలప్మెంటు. చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తారు, మీరు మాత్రం డిఫరెంట్గా ఉన్నారు. డిటీసీపీ లేఅవుట్లు అయినా కానీ ఇంత అద్భుతంగా చేయకుండా ఏం కాదు, కానీ మీరు సీసీ రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్లు కానీ ఈ గ్రీనరీ కానీ చాలా అద్భుతం సార్. ఈ విషయంలో మీరు 100% మీకు నేనైతే సపోర్ట్ ఇస్తున్నాను నేను ఈ విషయంలో. ఫ్రెండ్స్, ఈ వెంచర్ ఎక్కడ ఉంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, ఇందులో మనకు ఒక అద్భుతమైన ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు. అసలు ఆఫర్ ఏంటి, పూర్తి విషయాలు వీఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి ఎండి గారు మనతున్నారు. తన పేరు పవన్ చౌదరి గారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. పవన్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం. మీరు? చాలా 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 అద్భుతంగా ఉన్నా. నిజంగా సార్, నేను ఏదో మాటల్లో చెప్పే విషయం కాదు. అసలు ఎవరైనా షాద్నగర్లో ఏదైనా ప్రాజెక్ట్ కొడితే మీరే గుర్తొస్తారు. ఎందుకంటే మీరు చాలా ఫ్యాషన్గా చేస్తారు సార్. నిజంగా ఇంత డెవలప్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు, అయినా దీన్ని చాలా అద్భుతంగా చేస్తారు. కొత్తగా చూసే వాళ్ళ గురించి అడుగుతున్నా, అసలు ఎన్ని ఎకరాలలో ఉంది, అసలు సెకండ్ ఫేజ్ కూడా మీరు హెచ్ఎండి అప్రూవల్స్ తీసుకున్నారు, పూర్తి విషయాలు చెప్పండి సార్. దానికంటే ముందు ఇందాక మీరు అడిగిన దానికి ఒకదానికి చెప్తా. బేసిక్గా ఫ్యాషన్గా అంటే కూడా దానికంటే ఇంకొక మంచి పదం వాడితే బాగుంటుంది. నేను చాలా ఇష్టంగా చేస్తున్నా యాక్చువల్గా. అంటే ఏదో కమర్షియల్గా కాకుండా ఇష్టంగా చేస్తున్నా. దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి బేసిక్గా. మనం ఇష్టంగా చేస్తున్నప్పుడు ఆ కష్టాలన్నీ పెద్ద కనిపించవు. డిటీసీపీనా హెచ్ఎండిఏనా లేకపోతే ఇంకోట అనేది బేసిక్గా నాకు ఉండే ఏం మైండ్లో ఉండదు. మనకి ఏంటంటే ల్యాండ్ మనం ఒక లేఅవుట్ చేస్తున్నాం అంతే. అది డిటీసీపీయా అంటే డిటీసీపీ కిందకు వస్తుందా హెచ్ఎండి కిందకు వస్తుందా అనేది మనం తీసుకునే పర్మిషన్ మీదకి వ్యారీ అవుతుంది తప్ప మనం ఇచ్చే డెవలప్మెంట్కి కానీ దేంట్లో ఎట్లాంటి చేంజెస్ ఉండవు. మనం ఏంటంటే ఒక బెస్ట్ క్వాలిటీ డెవలప్మెంట్ చేసి కస్టమర్ చేతిలో పెడతానికి లేఅవుట్ చేస్తున్నాం. నిజంగా సార్, ఈ విషయంలో అయితే మీకు అభినందనలు సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొత్తగా చూసే వారి కోసం అడుగుతున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ 3వ చేసినాము, ఇది 4వసారి. ప్రతిసారి చేసినప్పుడల్లా మంచి కస్టమర్స్ మీకు వస్తున్నారు. ఆ విషయంలో అయితే నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎగ్జాక్ట్ ఇది ఏ లొకేషన్? ఇది ఎగ్జాక్ట్లీ మీకు షాద్నగర్ టౌన్ అండి. ఓకే, షాద్నగర్ టౌన్ అంటే షాద్నగర్ టౌనే. ఎందుకంటే ఇప్పుడు మీకు షాద్నగర్ అని చెప్పి మీకు చాలా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, బట్ అవి షాద్నగర్ నుంచి ఒక 15-20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. షాద్నగర్ హబ్ కాబట్టి షాద్నగర్ వాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఓన్లీ షాద్నగర్ అంటే షాద్నగర్ టౌన్లోనే చేస్తున్నాం. షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో చేస్తున్నాం మన ప్రాజెక్ట్. ఇది షాద్నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. షాద్నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇప్పుడు హెచ్ఎండిఏలో మర్జ్ అయిపోయింది. ఇప్పుడు లక్కీగా అంటే మొన్నటిదాకా మనం ఫస్ట్ ఫేజ్ చేసినప్పటికీ ఇప్పటికీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి రోడ్డుకి 60 feet రోడ్, యాక్చువల్ మనకి మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉంది. ఇప్పుడు 60 feet రోడ్కి ఫండ్ శాంక్షన్ అయింది. సో మనకి ఏంటంటే నా దగ్గర కొనుక్కున్న ఫస్ట్ ఫేజ్ కస్టమర్స్కి చాలా అడ్వాంటేజ్, చాలా అప్రిషియేషన్. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ వచ్చే పాయింట్ అది. ఎందుకంటే కనెక్టివిటీ పెరిగిపోయింది మనకి ఈ రోడ్డు వల్ల. ఇప్పుడు మనకి ఇది హ్యామ్ రోడ్ ఇచ్చారు. బేసిక్ హ్యామ్ రోడ్ అంటే మీకు కంప్లీట్గా మీకు ఊర్లో రోడ్స్ ఉంటాయి కదా, విత్ మధ్యలో డివైడర్తో 2 lane రోడ్స్ విత్ స్ట్రీట్ లైట్స్, ఆ రోడ్ వస్తుంది. అంటే మీకు ఒక హై ఏరియా లుక్ వస్తుంది మీకు బేసిక్గా. మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి ఫెచ్చింగ్ ఇది ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి అసలు ఇంకా గ్రోత్ ఇచ్చేసినట్టు. సో నేను చెప్పినట్టు వాళ్ళకి 1 year అవుతుంది మన హ్యాండ్ ఓవర్ చేసి 1 yearలో మేము గ్రోత్ ఇస్తామని చెప్తున్నాం 100%. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో రీసెంట్గా ఒక ప్లాట్ అమ్మాను నేను 24,000 అమ్మినా. సూపర్.
అది మీరు గ్రోత్ అంటే ఒకటి అర్థమైంది 1 ఇయర్లో గ్రోత్ అంటే అసలు మా రోజుల్లో ఎట్లుంటుండంటే ఎకరా భూములు కొంటుండే కదా సార్ కొని పడేస్తుండే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో ఏదో అట్లా ఆలోచన వేసి ఉంటుంది. ఇప్పుడున్న రోజులలో మాత్రం ఎక్కువ లేదు, జస్ట్ 1 ఇయర్లో పెరగాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగా మీ వెంచర్ ఎలా సపోర్ట్ ఇస్తుంది? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అంటే నా వర్షన్ ఏంటంటే లేఅవుట్స్లో కోట్లు ఉన్న వాళ్ళు వచ్చి ప్లాట్లు కొనరు. ఎవరన్నా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే ప్లాట్లు కొంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ లోన్స్ పెట్టుకోను ఇంకోటో వాళ్ళ హార్డ్ అండ్ మనీని మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఎమోషన్ని బేసిక్గా నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సూపర్ సార్. సో వాళ్ళ ఎమోషన్స్ని మా దగ్గర పెట్టినప్పుడు మేము చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు టోటల్ ఇది ఫస్ట్ ఫేజ్ ఎన్ని ఎకరాలు కంప్లీట్ చేసుకున్నారు? ఈ శుభ సందర్భంలో అది ఆఫర్ అన్నారు. అసలు సెకండ్ ఫేజ్ ఎన్ని ఎకరాలు పూర్తి విషయాలు చెప్పండి సార్. ఫస్ట్ ఫేజ్ మనం 10 acres కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ మనం 11 acres ఇస్తున్నాము. దాన్ని కనెక్టింగ్గా ఇంకొక 4 acres యాడ్ చేస్తున్నా. సో మీకు మొత్తం సెకండ్ ఫేజ్ 15 acres వస్తుంది. ఇప్పుడు మనకు ప్లాట్ల సైజులు ఎక్కడి నుంచి ఉన్నాయి? 150 గజాల నుంచి ఆల్మోస్ట్ మీకు 300-350 స్క్వేర్ యార్డ్స్ వరకు. ఓకే, మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీకు మనం 2 బ్యాంకులకి మనం అప్రోచ్ అయి ఉన్నాం. మీకు ఆల్మోస్ట్ 70-80% లోన్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఇప్పుడు షాద్నగర్ బస్ స్టాండ్ అయితే జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో మనకు RRR కానీ మనకి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? మనకి చూస్తే షాద్నగర్ టౌన్లో ఉన్నాం. ఓకే మీరు హైదరాబాద్ నుంచి ఏ హైవేలో చూసుకున్నా కూడా నెక్స్ట్ పెద్ద టౌన్ ఏది అంటే షాద్నగర్ సార్ 100%. సో మీకు దట్టు షాద్నగర్ టౌన్లో ఉన్నాం. ఓకే సార్. కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ గ్రో అవుతున్న జోన్ ఇది, గ్రో అవుతున్న ఏరియా ఇది బేసిక్గా. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది ఇక్కడ. ఓకే సార్. ఇంకో విషయము, ఇప్పుడు టోటల్ ఇది డెవలప్మెంట్లు ఏ విధంగా చేశారు? ఇప్పుడు డిటీసీపీలు అయితే చూస్తున్నా నేను, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఎండి వచ్చింది, ఇంకా దానికి మించి చేస్తారా? అసలు అందులో ఏమేమి ఇస్తారు మీరు? నేను ఇందాక అదే చెప్పాను మీకు. ఇక డిటీసీపీఆ హెచ్ఎండిఆ అనేది అదొక క్రైటీరియా అంతే. నాకు వరకు ల్యాండ్ లేఅవుట్ అంటే లేఅవుట్ అంతే. ఇక్కడ కస్టమర్ అయినా అక్కడ కస్టమర్ అయినా ఒకటే ఇవ్వాల్సింది. అంటే బేసిక్గా వీన్ఫ్రా అనేది డెవలప్మెంట్లో స్ట్రాంగ్. సూపర్ ఫైన్. సో అది ఇక్కడ ల్యాండ్ అయినా అది ఏ జోన్ అయినా ఏ పర్మిషన్ అయినా ఒకటే విధంగా డెవలప్మెంట్ చేసి ఇస్తాను నేను. దాని విషయంలో అయితే మిమ్మల్ని ఇప్పటివరకు అయితే షాద్నగర్లో ఎవరు దిగారు సార్. ఎందుకంటే నేను చాలా వెంచర్ చేస్తుంటాను కదా సార్. నిజంగా మీరు పేరుకు తగ్గట్టు కూడా మీరు మాట నిలబెట్టుకుంటున్నారు. టోటల్ ఇప్పుడు డెవలప్మెంట్లో ఇప్పుడు హెచ్ఎండి ఎలా ఏం చేస్తారు, ఇంకేమైనా ఏమేమి ఇస్తారు దాంట్లో? మీకు నామ్స్ ప్రకారం ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, అంటే అందరూ చేసే డెవలప్మెంట్స్ మనం చేస్తాం. కాకపోతే మనం ఏంటంటే బెటర్ క్వాలిటీతో చేస్తున్నాం డెవలప్మెంట్స్. అంటే ఏదో చేసినామా అయిపోయిందా, ఒక 6 monthsకో 1 yearకో గట్టిగా వర్షాలు కొడితే రోడ్ వెళ్ళిపోయినా అన్నట్టు కాకుండా సీసీ రోడ్స్ ఇస్తున్నాం మనం. సీసీ రోడ్స్ కూడా నెక్స్ట్ 10 years వరకు మీకు ఎట్లాంటి మెయింటెనెన్స్ ఇష్యూ రాకుండా ఉండేటట్టు మనం సీసీ రోడ్లు ఇస్తున్నాం. సో ఇదేమవుతుందంటే అదే అంటున్నా, డెవలప్మెంట్ అనేసరికి అందరూ చేస్తారు డెవలప్మెంట్, ఎవరు డెవలప్మెంట్ చేయకుండా వదిలేరు. కాకపోతే మనం ఎట్లా చేస్తున్నాం డెవలప్మెంట్ అనేది అది ముఖ్యం. అక్కడ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఎంతవరకు ఖర్చు అయినా కూడా మనం ఆలోచించకుండా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, మీ బ్రోచర్ చూసినా నేను, మరి సెకండ్ ఫేజ్ క్లబ్ హౌస్ ఉన్నది అన్నట్టుంది, దాని గురించి ఒకసారి చెప్పండి. సెకండ్ ఫేజ్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం మనం. అంటే చాలా మంది మన ఫస్ట్ ఫేజ్లో లేకపోయేసరికి చాలా మంది క్లబ్ హౌస్ అడిగి ఉన్నారు. సో సెకండ్ ఫేజ్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం మనం. స్విమ్మింగ్ పూల్తో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం సెకండ్ ఫేజ్లో. ఫైన్. క్లబ్ హౌస్ ఫ్రీ మెంబర్షిప్, అందరికి ఫ్రీ యాక్సెస్ ఉంటుందండి అందరికి. చాలా బాగుంది సార్. ఇప్పుడు మరి ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు? అసలు రేట్ ఎంత కోట్ చేశారు ఇందులో? రేట్ మనం 23,000 పెట్టామండి. 23,000 నెగోషియేషన్ ఉంటుంది. రేపు వచ్చే ఈ 23వ తారీఖు, మన ఆగస్ట్ 23వ తారీఖు మన కస్టమర్ మేళా కూడా పెట్టున్నాం మనం. ఆ లోపు ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకి మనం కస్టమర్స్కి 100 grams సిల్వర్ మనం గిఫ్ట్ కింద ఇస్తున్నాం మనం. గిఫ్ట్ కింద ఇస్తున్నాం మనం. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక 60-70 ప్లాట్ల దాకా అమ్మేస్తున్నాం సెకండ్ ఫేజ్లో. సో ఈ 23rd కూడా మనం మంచి ఫుడ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే ఈ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని తొందరగా వచ్చి సైట్ చూసుకోండి. మీకు మంచి ప్లాట్స్ ఉన్నాయి, మంచి ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. రోడ్ ఫేసింగ్ కానీ, ఈస్ట్లో కానీ, వెస్ట్లో కానీ, కార్నర్స్ కానీ. సో ఏదైనా సరే 23వ తారీఖు లోపు వచ్చి సైట్ చూసుకోండి. మా ఈశ్వర్ నెంబర్ ఉంటుంది దానిపైన. ఈశ్వర్ని కాంటాక్ట్ అవ్వండి, సైట్ తీసుకొని చూపిస్తాడు. నేనే పర్సనల్గా మీతో మాట్లాడి మీకు ఒక బెస్ట్ డీల్, బెస్ట్ ప్రైస్ ఇచ్చి మిమ్మల్ని ప్లాట్ కొనిచ్చే మిమ్మల్ని వెనక్కి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. సార్, మీ ప్రాజెక్టులో ఈ 3 వీడియోలు చేసినా కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆశ్చర్యకరంగా, మామూలుగా కాదు, ఇంకా మీ ప్రాజెక్ట్లో ఫేజ్ 1లో చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అదేవిధంగా ఫేజ్ 2లో కూడా ఇప్పుడు 70 ప్లాట్లు అమ్మేరు. అసలు ఇంత ఫ్లోటింగ్ ఏంది? ఇక్కడ ఏమి ఇష్టపడుతున్నారు జనాలు? సార్ ఒక్కటండి, అంటే ఇవాళ రోజు ఏంటంటే కస్టమర్స్ కూడా ఏమీ తెలియకుండా వచ్చి కొనట్లా, అయితే ఇక్కడ వచ్చి చూసుకొని కొంటున్నారు. మనకి ఏంటంటే బేసిక్గా ఉన్నట్టు ఏమున్నది, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి RRRకి చాలా దగ్గరలో ఉంది, ఇళ్ళ మధ్యలో ఉంది, విల్లాస్కి ఎదురుగా ఉన్నది, కమర్షియల్గా గ్రో అవుతున్న 60 feet రోడ్డుకి ఆనుకుని ఉంది సైటు. చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ కూడా బీభత్సంగా వస్తుంది. ఇప్పుడు మీకు షాద్నగర్ టౌన్ మొత్తం అంతా ఈ రోడ్డుకే ఎక్స్టెండ్ అవుతుంది.
అంటే ఈ షాద్నగర్లో ఎక్కడ మీకు అపార్ట్మెంట్ కల్చర్ లేదు ఇంకా. లేదు సార్ సో అందరూ ఇండిపెండెంట్ హౌస్ మీదే ఉన్నారు అంతా. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ పర్మనెంట్ హౌస్ ఒకటి కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ డెవలప్ చేసి ఇస్తున్నాం. ఇళ్ళ మధ్యలో ఉంది, మంచి కనెక్టివిటీ ఉంది, బస్ స్టాండ్ దగ్గర ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, అన్ని ఏం లేదు ఇక్కడ. కస్టమర్స్కి ఏమేం కావాలి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాంటి ప్లేస్లో మనం తీసుకొని చేస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా ఏంటంటే అన్ని మన చుట్టూ ఉన్న 10 లేఅవుట్లు కంపేర్ చేసుకొని వచ్చి మన దగ్గర ఇది బెస్ట్ అన్న దీంతో కొనుక్కుంటున్నారు. సూపర్ సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, వీన్ఫ్రా డెవలపర్స్ అయినటువంటి ఎండి గారు అయితే ప్రతి ఒక్క విషయం చెప్పడం జరిగింది. ఈ వెంచర్ లొకేషన్ రావాలన్నా, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే సార్ నెంబర్ కానీ అటు ఈశ్వర్ సార్ నెంబర్ కానీ ఇద్దరు నెంబర్లు కూడా పైన ఇవ్వబడుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయాల్సింది మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సదా మీ సేవలో అంజయ్య.